T20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో భారత కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను ఆయన తప్పుపట్టాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను జట్టులోంచి తప్పించి మరీ వాషింగ్టన్ సుందర్ను ఆడించడాన్ని ప్రశ్నించాడు. గౌతమ్ గంభీర్ వాషింగ్టన్ సుందర్ను అన్ని సమస్యలను పరిష్కరించే సర్వరోగ నివారిణి అనుకుంటున్నాడని సంజయ్ మంజ్రేకర్ ఎగతాళి చేశాడు. ఆయుర్వేదంలో కొన్ని మందులను తలనొప్పికి, కడుపు నొప్పికి కూడా సర్వరోగ నివారణలా వాడతారని, అయితే గౌతమ్ గంభీర్ సైతం అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంలా వాషింగ్టన్ సుందర్ను చూస్తున్నాడని ఎద్దేవా చేశాడు. అతన్ని ఏకంగా 5వ స్థానానికి ప్రమోట్ చేశారని, అతడి తర్వాతే రింకు సింగ్, హార్దిక్ పాండ్యాను బ్యాటింగ్కు పంపారని గుర్తు చేశాడు. ఇది సరైన పద్ధతి కాదని సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ విషయాన్ని పక్కన పెట్టి స్లో బాల్స్ను ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్నర్లను ఆడలేకపోతున్నారని, ముఖ్యంగా కెప్టెన్ నెమ్మదిగా వచ్చే బంతుల విషయంలో ఇబ్బంది పడుతున్నాడని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ను భారత జట్టు నుంచి తప్పించడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుపట్టాడు. ఏకంగా వైస్ కెప్టెన్ను ఇలా పక్కన పెట్టి ప్రయోగాలు చేయటమేంటని గంభీర్ను అతడు ప్రశ్నించాడు. గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని, ప్లేయింగ్ 11ను ఎంపిక చేసేది అతడే కదా అని అన్నాడు. ఇలాంటి వ్యూహాలతో ముందుకు సాగితే నష్టం తప్పదని, మిగతా జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాల మీద ఇప్పుడు మనం ఆధారపడే పరిస్థితికి వచ్చామని పేర్కొన్నాడు. ఓటమి తర్వాత గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుకున్నారని, అక్షర్ పటేల్ను జట్టు నుంచి తప్పించిన తర్వాత మీరు మాట్లాడుకోవడానికి ఇంకేముందని శ్రీకాంత్ అన్నాడు. ఇంతకుముందు శుభ్మన్ గిల్ విషయంలోనూ ఇలాగే చేశారని గుర్తు చేశాడు. ఇది ఇలాగే కొనసాగితే ఇకపై T20లలో జట్టుకు వైస్ కెప్టెన్గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరని అన్నాడు.